హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సింపుల్గా లంచ్ బాక్స్ కోసం టొమాటో పులావ్ అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కాస్త నెయ్యి ఇంకా ఆయిల్ని అయితే వేసేసినాను. వేసిన తర్వాత నా దగ్గర ఉన్న హోల్ గరం మసాలాని అందులో వేసేసాను. టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పుని కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కరివేపాకునైతే వేసానండి. వేసిన తర్వాత అది చిట్పట్లాడుతూ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ అనేది ఇలా ఎర్రగా వేగిపోవాలన్నమాట. సో ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. అలాగే కారానికి సరిపడినట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. మనం టమాటా పులావ్ చేస్తున్నాం కాబట్టి టమాటాలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. సో అవి తొందరగా మగ్గడం కోసం పసుపు అయితే వేసాను. తర్వాత ఇందులోకి కాస్త కారం వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం ఒకసారి అలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలాను కూడా వేసాను. వేసిన తర్వాత మీల్ మేకర్ని అలాగే మీ దగ్గర వెజిటేబుల్స్ ఏముంటాయో అవి వేసుకోండి. నేను ఇంకా బంగాళదుంప క్యారెట్ కూడా వేసాను. వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసేయండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసాను. అలాగే 2 పావుల బియ్యాన్ని కూడా తీసుకొని అందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసాను. వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. మీకు విజిల్ కావాలంటే విజిల్ పెట్టండి, లేదా ఆవిరి మీద అయినా బాయిల్ చేసేసుకోవచ్చు. ఇలా 10 మినిట్స్ తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. ఈ వీడియో వాయిస్ ఇచ్చినప్పుడు పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. తర్వాత ఈ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి కాస్త కావాలి అనుకుంటే ఫ్లేవర్ కోసం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే లంచ్ బాక్స్కైనా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడైనా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది సింగిల్ పాట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మేబీ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.